మనందరికీ లైఫ్‌లో కొన్ని మెమరబుల్ ఫిలిమ్స్ అని ఉంటాయి. ఆ సినిమాకి నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఫీల్ అయినా, ఈ సినిమాకి ఇలా వెళ్ళినప్పుడు ఇట్లా ఫీల్ అయినా అని చెప్పి. అండ్ అట్లాంటి మెమరీస్‌ని రిలీవ్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఒక్కసారన్నా వస్తే బాగుంటుందని మనకందరికీ అనిపిస్తది. సో, దట్స్ వేర్ ఈ రిలీజెస్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. బట్ కమింగ్ టు 'బాహుబలి' అది జస్ట్ ఏదో సినిమాని రిలీవ్ చేస్తున్నట్టు కాదు కానీ, ఒకసారి నేను ఆ థియేటర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సడెన్‌గా నా లైఫ్‌లోకి ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. దానికి ఆ సినిమా ఒక రీజన్ అయితే, ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి, నేను 10 ఇయర్స్ బ్యాక్ 2015 జూలై 10th రోజు నైట్ 9 షోకి ఏదైతే థియేటర్లో 'బాహుబలి 1' ద బిగినింగ్ చూశానో అదే థియేటర్కి నేను మళ్ళీ ఈరోజు 'బాహుబలి ద ఎపిక్కి' వెళ్ళాను. అండ్ నాట్ జస్ట్ థియేటర్, నేను అప్పుడు ఏ సీట్లో అయితే కూర్చున్నానో కోఇన్సిడెంటల్గా అదే సీట్లో కూర్చున్నాను ఈరోజు కూడా. నేనేం చూసుకోలేదు, నేనేం ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోలేదు, కోఇన్సిడెంటల్గా జరిగిపోయింది. ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి నేను థియేటర్కి వెళ్ళగానే ఏదో నా లైఫ్ ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ అదే కాదు, సినిమాలు వస్తాయి పోతాయి, కొన్ని చూస్తాం, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కానీ 'బాహుబలి' అనే సినిమాకి వచ్చేసరికి నాకు పర్సనల్గా ఏంటంటే, ఆ యాక్టర్కి నేను పెద్ద ఫ్యాన్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో అప్పుడు నేను సినిమా చూసినప్పుడు అప్పుడు కూడా నేను ప్రభాస్ ఫ్యాన్నే, ఇప్పుడు కూడా నేను ప్రభాస్ ఫ్యాన్నే. ఐ లవ్ దట్ మ్యాన్ అ లాట్. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ 'బాహుబలియో' కాదు, నేను అంతకుముందు నుంచి April 3rd, 2009 బిల్లా సినిమా రిలీజ్ రోజు నుంచి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ని. ఐ వాజ్ జస్ట్ 6 years old అప్పుడు. 'బాహుబలి 1' వచ్చినప్పుడు ఐ వాజ్ జస్ట్ 12 years old. అప్పుడు మనకు పెద్ద సినిమాలంటే ఏం తెలియదు. ఏదో ఒక అకేషన్ వచ్చిందా ఒక సినిమాకి పోయినాం, మన ఫేవరెట్ హీరో సినిమా వచ్చిందా సినిమాకి పోయినాం, మన తెలుగులో స్టార్ హీరో సినిమా వచ్చిందా వెళ్ళిపోయినాం, అంతే. అంతకు తప్పి సినిమా వాజ్ జస్ట్ లైక్ ఒక అకేషనో లేకుంటే ఒక ఎంటర్టైన్మెంటో, అంతే ఉండే. కానీ ద మూమెంట్ ఐ వాచ్డ్ 'బాహుబలి 1' ద బిగినింగ్, అప్పటి నుంచి నాకు తెలియకుండా లోపల సమ్ థాట్ అనేది రన్ అవ్వకుండా వచ్చింది నాకు ఈ 10 సంవత్సరాలు. ఆ థాట్ ఏంటి అని అంటే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సినిమా అనేది ఒక లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ కూడా. అదేదో కేవలం రాజమౌళి గారికి ఒక అచీవ్మెంటా, లేకుంటే ప్రభాస్ అన్నకు ఒక అచీవ్మెంటా, లేకపోతే అందులో ఉన్న కాస్ట్ అండ్ క్రూ వాళ్ళకు ఒక అచీవ్మెంటా కాదు. అండ్ నాట్ జస్ట్ తెలుగు సినిమాకే అది పెద్ద అచీవ్మెంట్ మాత్రమే కాదు, హోల్ ఇండియన్ సినిమాకి 'బాహుబలి' అనేది ఒక అచీవ్మెంట్. ఒక దగ్గర ఫ్లాప్ అయి ఉండొచ్చు, ఒక దగ్గర హిట్ అయి ఉండొచ్చు, కానీ స్టిల్ 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక సినిమా రిలీజ్ రోజు ఈక్వల్గా అందరూ అలాగే సెలబ్రేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన తర్వాత జనరేషనో లేకపోతే అప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయిన వాళ్ళకు మనం ఇప్పుడు వాళ్ళ వెంటపడి, రే చూడు ఒకసారి వచ్చి థియేటర్కి చూడు, ఒకసారి వచ్చి థియేటర్కి చూడు. 'బాహుబలి' తర్వాత గొప్ప సినిమాలు రాలేదా అంటే కాదు, వచ్చినాయి వెళ్ళిపోయినాయి. బట్ 'బాహుబలికి' గుర్తున్నట్టుగా ఏదన్నా గుర్తుందా అంటే మాత్రం నేనైతే ఆన్సర్ చేయలేను పర్సనల్గా. కొంతమందికి 'బాహుబలి 1' ఇష్టం, కొంతమందికి 2 ఇష్టం, కొంతమందికి ఆ 2 ఇష్టం, కొంతమందికి ఆ 2 నచ్చవు. కానీ ఐ బెట్ నచ్చనోడు కూడా ఒక్కసారైనా ఈ సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని అనుకుంటాడు. 'బాహుబలి' అనే సినిమా వచ్చిన తర్వాత మనం ఎట్లయితే ఏజ్ పెరుగుకుంటూ పోతున్నామో ఒక ఇండస్ట్రీ పెరగడం చూసినాం మనం. నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా కూడా పెరగడం మనం చూసినాం. స్టాండర్డ్స్ పెరిగినాయి, బడ్జెట్స్ పెరిగినాయి, అండ్ డిస్కషన్స్ పెరిగినాయి. అంటే ఏ పని పాట లేని నాలాంటోడు కూడా ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆ సినిమాకు 100 కోట్లు అవసరమా, మావాడు ఇంతలోనే తీస్తాడు, ఆ సినిమాకి అన్ని కోట్లు పెట్టినా 'బాహుబలి' ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదని నేనే ఏం పని పాట లేనని నేనే మాట్లాడుతున్నా. మనం అంత మెచ్యూర్ అయినామా అంటే నేనేం చెప్పలేను. కానీ సినిమా విషయానికి వస్తే మన లైఫ్లో సినిమా అనే టాపిక్ చేంజ్ చేసింది 'బాహుబలి'. నా లైఫ్లో అయితే మనం సినిమాతో కూడా నాట్ జస్ట్ పర్సనల్, ఒక బిగ్గర్ అచీవ్మెంట్ అనేది సాధించవచ్చు అనే బిలీఫ్ 'బాహుబలి' సినిమా ఇచ్చింది. నాకే కాదు, చాలామందికి కూడా ఇచ్చి ఉంటుంది. నచ్చింది నచ్చలేదు పక్కన పెడితే, ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు నేను ఈరోజు 'బాహుబలి ద ఎపిక్' చూసాను. మోర్ దెన్ ఆ సినిమా ఎట్లా ఉంది, ఎట్లా కట్ చేసిండ్రు, రెండింటిని ఎట్లా కలిపిరు అనే దానికంటే కూడా వెళ్ళినందుకు నా లైఫే ఏదో పెద్ద ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. నేను 2015లో సినిమా చూసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఒక ఫ్యాన్ బాయ్ని. మావాడు 3 సంవత్సరాలు కష్టపడి 4 సంవత్సరాలు కష్టపడి ఒకే సినిమాకి పనిచేసిండంట. ఆ సినిమా బడ్జెట్ సమ్ 100s of crores అంట. రాజమౌళి సినిమా అంటే
ఆ లెవెల్లో ఉంటాయి విజువల్స్ అది ఇదని ఇంతే ఇంత ఇంత చిన్న మైండ్ సెట్తోనే నేను అడుగు పెట్టిన అప్పుడు. కానీ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నేను బాహుబలి సినిమాకి పోయినప్పుడు నా లైఫ్ ఎంత చేంజ్ అయిందో నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళినా అట్లా ఉత్తికిపోతలేను. ఈ సినిమాకి పోతే నాకేమొస్తుంది ఈ సినిమా నుంచి, కెన్ ఐ లర్న్ సంథింగ్ ఆర్ నాట్, నేను ఏదైనా నేర్చుకుంటున్నా, ఏదైనా వదిలిపెడుతున్నా, లేకపోతే ఈ సినిమా నన్ను ఏదైనా సినిమా మెంటల్గా హాంట్ చేస్తుందా, ఇన్ని ఆలోచనలు వచ్చినాయి నాకు ఏదైనా ఒక స్టోరీ రాయాలనే ఐడియా వచ్చినప్పుడు ఈ సినిమా నాకు ఆ విషయంలో హెల్ప్ చేస్తుందా చేయదా. విజువల్స్ విషయానికి వచ్చినప్పుడు బాహుబలి అనేది ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఇన్ని థాట్సే కాకుండా ఇప్పుడు ఇది ఏదైతే మీరు టీషర్ట్ చూస్తున్నారో, ఈ టీషర్ట్ నేను కొనుక్కోలేదు, నేను మర్చెండైజ్లు ఎక్కువ కొనుక్కోను, అంత బడ్జెట్ ఉండదు మన దగ్గర. ఈ టీషర్ట్ అనేది నాకు బాహుబలి టీం నుంచి వచ్చింది. నేను ర్యాండమ్గా బాహుబలి మీద ఒక పోస్టర్ చేసి ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఒక పోస్టర్ చేసి ర్యాండమ్గా #బాహుబలి ఫ్యాన్ ఆర్ట్ అని ఒకటి కనిపిస్తే పెట్టేసి, ఐ డోంట్ నో ఇట్లా ఒక కాంపిటీషన్ నడుస్తుంది నాకు అప్పుడేం తెలియదు. నేను పెట్టినప్పుడు సమ్ ర్యాండమ్ డే October 1st రోజు అనుకుంటా, ఒక లిస్ట్ రిలీజ్ చేసి ఆ లిస్ట్లో నా పేరు ఉంది, సెల్లార్డ్ ఫోలియో హ్యాస్ వాన్ అని చెప్పి. అప్పుడు నాకు బాహుబలి టీం నుంచి ట్విట్టర్లో మెసేజ్ వచ్చింది, గివ్ అవే గెలిచారు మీరు అని చెప్పి. అది నేనేం ప్లాన్ చేయలేదు, అది వచ్చింది అంతే. ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకొని నేను థియేటర్లో అడుగు పెట్టినప్పుడు అక్కడున్న సినిమా పోస్టర్ చూసినప్పుడు లైఫ్ ఇంత గిర్రం తిరిగింది నాకు 10 సంవత్సరాలు. అప్పుడు ఏదో పిల్లపచ్చగాని లెక్కపోయినా ఇప్పుడు నేను ఒక పోస్టర్ చేసుడేంది, ఆ పోస్టర్ నేను ఏదో గెలిచుడేంది, ఒక ఇది చాలా మందికి జస్ట్ టీషర్టే కావచ్చు. కొంతమంది ఏముంది 500-600 పెడితే వస్తుందని, మీరు నేను 500-600 పెట్టలే, నాకు బాహుబలి మీద ఉన్న పిచ్చితో నేను ఒక పోస్టర్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఫర్ మీ ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో ఇప్పుడు నేను థియేటర్లో ఒక అచీవ్మెంట్తో అడుగు పెట్టా. బాహుబలి పోస్టర్ చూసినప్పుడు లేకుంటే ప్రభాస్ పోస్టర్ చూసినప్పుడు కూడా ప్రతిసారి ఇప్పుడు ఈ మధ్య బాగా పిచ్చి పెరిగిపోయింది, ఆ మనిషి నేను ఎప్పుడు కలుస్తానా ఏం కథ అని చెప్పి. సో ఇప్పుడు 10 సంవత్సరాల లైఫ్ జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కూడా నేను సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. సో ఒక్క సినిమాకి నాకు ఇన్ని ముడిపడి ఉన్నాయి. జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా. ఇఫ్ యూ లవ్ బాహుబలి ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హేట్ బాహుబలి, ఒక్కసారి బాహుబలి ద ఎపిక్కి వెళ్ళండి. వాళ్ళు ఆ 2 పాటలకి ఎంత కష్టపడ్డారు, ఆ రెండింటిని ఒకదానికి కుదించడానికి ఎంత కష్టపడ్డారు ఏంటి. మోస్ట్లీ నాకు పర్సనల్గా ఒక ఫిల్మ్ మేకర్ కష్టం మెంటల్గా ఎంత ఇప్పుడు అంటే అంత ఆశపడి అంత గొప్పగా తీసిన సినిమా ఫ్లాప్ టాక్ అయినందుకు మొన్న ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు, రాజమౌళి గారు పడ్డ మెంటల్ టార్చర్ అనేది ఏదైతే ఉంటుందో ఐ ఫీల్ వెరీ పర్సనల్. ఇది మనకు చిన్నప్పుడు రాదు, ఇది ఇప్పుడు వస్తున్నాయి ఈ ఆలోచనలు. పర్సనల్గా ఒక ఫిల్మ్ మేకర్ని పర్సనల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళ కష్టాన్ని కొంచెం తెలుసుకోవడము, కొంచెం ఆ కన్సర్న్ లాంటిది ఏదైతే ఉందో ఐ ఫీల్ ఐఎమ్ గ్రోన్ అప్. నాతో పాటు ఆ సినిమా ఎన్ని సంవత్సరాలు అయితే గడిచిందో నేను కూడా అన్ని సంవత్సరాలు పెద్ద పెరిగినా, నా లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది. థ్యాంక్ యూ బాహుబలి టీమ్ ఫర్ రిలీజింగ్ అగైన్. థ్యాంక్ యూ.